వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేద్దాం, టీటీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే లేటెస్ట్ గా జరుగుతున్న పరిణామాలు, తెలంగాణ రాజకీయాల వేదికగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ క్యాడర్ లో కొంత హోప్ నైతే తెర మీదకి తీసుకొస్తా ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ గా పంచాయతీ ఎలక్షన్స్ లో చూసాం. పంచాయతీ ఎలక్షన్స్ లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ ఆటోమేటిక్ గా సింబల్ అయిన ఎలక్షన్స్ కాబట్టి కాంగ్రెస్ హవానే కొనసాగుతూ వచ్చింది. బట్ ఆ ఎలక్షన్స్ లో కూడా మనం చూస్తే కరీంనగర్ లాంటి చోట, చొప్పదండి కాన్స్టిట్యున్సీ లాంటి చోట, నల్గొండలో కొన్ని చోట్ల, అదేవిధంగా ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల టీడీపీ తన సత్తా ఏంటో చాటి చెప్పింది. ఒక లీడర్ లేకపోయినా, సరైన నాయకుడు లేకపోయినా తమను నడిపించేవాడు. అప్పుడే చాలా సీరియస్ చర్చ జరిగింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు పార్టీ మీద ఇప్పటికైనా ఫోకస్ పెట్టాలని చాలా మంది డిమాండ్ చేస్తా వచ్చారు. అయితే అదే సమయంలో ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ లో ఖమ్మంలో ప్రత్యేకంగా, అది కూడా మధ్య లాంటి ఒక సాలిడ్ కాన్స్టిట్యున్సీ అది కాంగ్రెస్ కు. ప్రజెంట్ బట్టి విక్రమార్క అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన కాన్స్టిట్యున్సీలో మధ్యలోని 10వ వార్డులో బోడేపూడి రేవతి అనే ఆమె టీడీపీ జెండా ఎగరేశారు అక్కడ. ఇది చాలా సీరియస్ గా చర్చనీయాంశం అవుతుంది తెలంగాణ రాజకీయాల్లో. టీడీపీ తెలంగాణను వదిలేసో, చంద్రబాబు నాయుడు దాన్ని పట్టించుకోకో, లోకేష్ లాంటి వాళ్ళకి టైం లేకో ఆ పార్టీకి నిజంగా ఈ రోజు నడిపించే ఒక నేత లేకుండా పోయారు. ఈ స్థాయిలో ఎప్పటికప్పుడు రిజల్ట్ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇదొక్కటేనా? మనం చాలాసార్లు ఎన్నో చెప్పుకున్నాం. కేవలం పంచాయతీ ఎలక్షన్స్ ఈ హవా చూపించడమే కాదు, టీడీపీ నాకు సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా, ఈవెన్ మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూసాం. ఆ రోజు ఖమ్మం లాంటి చోటు నుంచే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండిస్తూ రోడ్డెక్కే ప్రయత్నం చేసింది. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా ఫస్ట్ రోడ్డెక్కే ప్రయత్నం చేసింది తెలంగాణ నుంచే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ను నిరసిస్తూ. ఇక ఆ తర్వాత మనం చూస్తే బ్రాహ్మణిని వైసీపీ క్యాడర్ టార్గెట్ చేస్తూ ఉంటే, సోషల్ మీడియాలో పనికిమాలిన పోస్టులు పెడతా ఉంటే వాళ్ళని వెంటబడి తరిమి కొట్టింది ఖమ్మంలో టీడీపీ క్యాడర్. అంతేకాదు ఇటీవల జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా తెలంగాణ ఖమ్మంలో పార్టీ ఆఫీస్లో వైసీపీ గూండాల్లాగా వచ్చి కొంతమంది వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేస్తే, బైక్ ర్యాలీలు చేసి, అదేవిధంగా వైసీపీ జెండాలు పట్టుకుని అక్కడ హడావిడి చేసి, సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ ఫోన్ లాక్కుని ఇన్ని చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసిన దాకా పోలీసులు లోకల్ గా ఉన్న టీడీపీ నేతలు అతి కొద్దిమైనా సరే వాళ్ళు ధర్నా చేసి, నిరసనలు చేసి వాళ్ళని అరెస్ట్ చేయించేలాగా చేయగలిగారు. ఇలా ఏ ఇష్యూ వచ్చినా ఇంకా తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉంది, టీడీపీ క్యాడర్ని సరైన దారిలో పెట్టే నేత వస్తే కరెక్ట్ గా పార్టీని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, పార్టీకి పూర్తి స్థాయిలో పునర్వైభవం కూడా తీసుకురావచ్చు అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి ఇష్యూ ఎప్పుడు వచ్చినా విశ్లేషకులు కూడా చాలా మంది చెప్తా ఉన్నారు ఏంటంటే, అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది టీడీపీ క్యాడర్ పనితీరు మాత్రం తెలంగాణలో. నేను చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాను, తెలంగాణ టీడీపీ నేతలను చూసి ఏపీ నేతలు ఏం నేర్చుకోవాలి, తెలంగాణ టీడీపీ క్యాడర్ని చూసి ఏపీ క్యాడర్ ఏం తెలుసుకోవాలి అని చెప్పి చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. ఎన్నోసార్లు దానికి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది తెలంగాణ టీడీపీ క్యాడర్. సో ఈ రోజు ఇలాంటి రిజల్ట్ నేతలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో. చాలా మంది నేతలు ఎవరు కూడా వెళ్ళి ప్రచారాలు చేసో, లేకపోతే తమ ప్రత్యక్షంగా నిలబడతామనో ఎవరు కూడా ఇనిషియేట్ తీసుకోలేదు. వాళ్ళే కొంతమందిని టీడీపీ ఆ జెండాను పట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తారు. అలాంటి రిజల్ట్లు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో ఇది చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీద పునరాలోచించాల్సిన టైం ఇది. నిజానికి మొన్నటి ఎన్నికల్లో సరే తెలంగాణ ఉద్యమం ఆయన్ని తెలంగాణ నుంచి పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. కేసీఆర్ లాంటి వాళ్ళు దీన్ని చంద్రబాబు నాయుడు అంశాన్ని ఒక ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు తెలంగాణకు బూచిగా చూపించి తెలంగాణ నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఒక ఓటుకు నోటు కానీ, అదేవిధంగా ఒక రిటర్న్ గిఫ్ట్ లాంటి అంశాలు కానీ దీంట్లో వచ్చినవే, ఈ ప్లాన్ లో భాగంగా వచ్చినవే. అది ఒక పద్ధతి ప్రకారం టీడీపీని ఒక ప్లాన్ ప్రకారం తెలంగాణ నుంచి పూర్తిగా చంద్రబాబు నాయుడిని కానీ వేరు చేసే ప్రయత్నం జరిగింది. ఏదైతే రాజకీయంగా ఆయన అలా కుట్రలతో వేరు చేసే ప్రయత్నం చేసినా తెలంగాణతో టీడీపీకి ఉన్న బాండింగ్ అయితే మాత్రం క్యాడర్ ఇప్పటికీ మోస్తానే ఉంది, ఇప్పటికీ క్యారీ ఫార్వర్డ్ చేస్తానే ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు మొన్నటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు మొన్నటి ఎన్నికల కంటే ముందు తనను అరెస్ట్ చేస్తే ఆ రోజు కూడా 2-2 ఆయన పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంటే, ఆ రోజున తక్కువ టైమే ఉంది, పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకుంటే ఆ సెన్సిటివ్ టైంలో కూడా తెలంగాణ టీడీపీ క్యాడర్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయింది. తెలంగాణ టీడీపీ జెండాలు కాంగ్రెస్ తో కలిసి పనిచేశాయి. ఆ రోజున ఖమ్మం లాంటి చోట మనం చూసాం, విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ నిజంగానే టీడీపీ క్యాడర్ని కూడా, టీడీపీ నేతను కూడా ఆశ్చర్యంలో పడేసింది. అందుకే ఆయన ఏపీకి సీఎం అయిన తర్వాత స్టార్టింగ్ లో దాదాపు ఒక 3-4 నెలలు తెలంగాణలో పార్టీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు. ఏదైతే కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న పార్టీ ఆఫీస్కి వచ్చి ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చునేవాళ్ళు. ఆ పార్టీ ఆఫీస్ లో కూర్చున్న సందర్భంలో చాలా మంది ఆయన కలుస్తూ ఉండేవాళ్ళు. ఆ పార్టీ ఆఫీస్ కూడా ఒక కళ ఉండేది, అందరూ వస్తూ ఉంటే. వీళ్లే కాదు, బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయిన చాలా మంది నేతలు ఆ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది.
బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు, బయటకు వచ్చిన తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో కలిశారు. పార్టీని మీరు బలోపేతం చేస్తామంటే మేము మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఆయన కన్వే చేసే ప్రయత్నం చేశారు. ప్రజెంట్ బీఆర్ఎస్ లో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఏదైతే ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. ఒక గాంధీ దగ్గర నుంచి ఒక వివేకానంద దాకా, ఒక మాధవరం దాకా చాలా మంది భేటీ అయ్యే ప్రయత్నం చేశారు. అలా పాత నేతలు అంతా వచ్చి చంద్రబాబుని కలుస్తూ వచ్చారు. ఆ మధ్యలో పంచాయతీ ఎలక్షన్ సమయంలో కూడా తెలంగాణ నేతలు కలిశారు. చంద్రబాబు నాయుడిని బలోపేతం చేద్దామనే అంశం మీద కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఏపీలో ఉన్న ఇష్యూస్, రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఈ రోజు పెట్టుబడిదారులు వచ్చి వెళ్ళిన పెట్టుబడిదారులు అంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి దగ్గర భయపడి తమ కంపెనీలు తీసుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని ఒప్పించాలి, అలాంటి వాళ్ళని రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగించాలంటే రెట్టించిన పని చేయాలి. ఆ రోజు ఒకసారి చెప్తే సరిపోయింది, ఈ రోజు 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భంలో ఏపీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. అందుకే తన టయాన్ని ఆయన కేటాయించలేని పరిస్థితులుగా ఏర్పడతా ఉన్నాయి తెలంగాణలో. అయినా ఇలాంటి రిజల్ట్ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు నుంచి సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన సందర్భం వచ్చింది. ఆయన కూడా ఈ రిజల్ట్ గురించి ఆరాధిస్తా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది తెలంగాణ టీడీపీ నేతలతో కూడా ఆయన మాట్లాడారు. నిజంగానే పార్టీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేద్దాం అని చెప్పి కూడా ఆయన వాళ్ళతో చెప్తా ఉన్నారు. సో త్వరలోనే పూర్తి స్థాయి కమిటీలను కూడా నియమించే ప్రయత్నం చేద్దామని కూడా కొంతమంది నేతలతో ఆయన మాట్లాడినట్టు నాకు సమాచారం. సో ఓవరాల్ గా మాత్రం తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం రావాలి అంటే, కనీసం టీడీపీ తలెత్తుకొని నిలబడాలి అంటే చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఇక్కడ ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఆ బాధ్యతలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా, నందమూరి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా అనేది మనం పక్కన పెడితే, బట్ ఎవరో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో తెలంగాణలో ఫోకస్ పెడితే ఇప్పుడున్న వాక్యూమ్ లోకి టీడీపీ రావడం ఖాయం. టీడీపీ మళ్ళా తిరిగి తెలంగాణ గడ్డ మీద పునర్వైభవాన్ని తీసుకురావడం కూడా ఖాయం.